గత కొద్ది కాలంగా భారత్కి కెనడాకి మధ్యలో విభేదాలు కొనసాగుతూ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎప్పుడైతే ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిందో అక్కడి నుంచి తలెత్తింది ఈ సమస్య. సో అక్కడి నుంచి కూడా ఈ హత్య ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేశారు. సో ఇది చేసింది రా ఏజెంట్లు అనేది కెనడా చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి ఆధారాలు చూపించమని అడగటం భారత్ వంతైంది. సో ఓవరాల్గా అప్పటి నుంచి కూడా వాళ్ళు మన దౌత్యవేత్తల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం, దానికి తీవ్రంగా స్పందించినటువంటి భారత్ తన దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తూ భారత్లో ఉన్నటువంటి కెనడా దౌత్యవేత్తలందరూ కూడా భారత్ వదిలి వెళ్ళిపోవాల్సిందిగా నోటీసులు జారీ చేయటం కూడా జరిగింది. సో ఇలాంటి విభేదాలు నేపథ్యంలోనే అమెరికా ఎలక్షన్స్ వచ్చినాయి. సరే, కెనడా గురించి మాట్లాడుతూ మధ్యలో అమెరికా ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నానండి, బుర్రలేదని అనుకోబాకండి. యాక్చువల్గా కెనడా మొత్తాన్ని కూడా నడిపించేది అమెరికానే. పేరుకి కెనడా ఒక దేశం కావచ్చు, అక్కడ ఒక ప్రధాని ఉండుండొచ్చు, అక్కడ ఒక ప్రభుత్వం ఉండుండొచ్చు, కానీ అక్కడ మొత్తం వ్యవహారాలన్నీ నడిపించేది అమెరికానే. ఈవెన్ కెనడాకి ఉండేటువంటి ఆర్మీ సెక్యూరిటీ ఉంటుంది కదా, ఇప్పుడు ఆర్మీ ఉంది, ఇండియన్ ఆర్మీ ఉంటుంది. సో ఇండియాకి ఇండియన్ ఆర్మీ, అలానే ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ నేవీ, అలాగే అమెరికాకు కూడా సొంత ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ ఉంటుంది. అలాగే కెనడాకి సొంతంగా ఉండదు. అమెరికాకు చెందినటువంటి సైనికులే కెనడాని కూడా కాపాడుతూ ఉంటారు. సో మనం ఎలా అయితే నిన్న మొన్నటి వరకు మాల్దీవ్స్ని కాపాడుతూ వచ్చాము, ఇప్పుడు వాళ్ళకి కొంచెం చైనాతో కలిసి అతి ఎక్కువ అయ్యి మనల్ని వద్దనుకుని ఈరోజు తిప్పలు పడుతున్నారు అనుకోండి, అది వేరే విషయం, అది పక్కన పెట్టేసేస్తే. ఇక ఇప్పుడు కెనడా విషయానికి వస్తే, ఎప్పుడైతే అమెరికా ఎన్నికలలో ట్రంప్ గెలిచాడో వెంటనే కెనడాకు చెందినటువంటి ఒక పౌరుడు సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ పెట్టాడు. ఎవరికి? ఎలన్ మస్క్ని ట్యాగ్ చేస్తూ, టెస్లా అలాగే ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టాడు. ఏంటి అంటే, ట్రంప్ను గెలిపించారు, ఇంకా కెనడాలో వచ్చే ఏడాది అంటే 2025 అక్టోబర్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ట్రూడోని ఓడించండి అని చెప్పి ఒక ట్వీట్ పెట్టాడు. సో మరి ట్రంప్ని మాస్క్ గెలిపించడం ఏంటి అంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలన్ మస్క్ ట్రంప్కి సపోర్ట్ చేశాడు, చాలా సపోర్ట్ చేశాడు. ఆ కారణం చేతే ట్రంప్ గెలిచాడు అనేది చాలామంది మాట్లాడుకునేటువంటి మాటలు. అయితే దీనికి సంబంధించి తనకు ట్యాగ్ చేసినటువంటి ఆ ట్వీట్కి ఎలన్ మస్క్ రిప్లై కూడా ఇచ్చాడు. ఏంటి అంటే, భారత్తో పెట్టుకున్నటువంటి విభేదాలు, అలాగే అంతర్గతంగా కెనడా పౌరుల ట్రూడో నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వీటన్నింటినీ తాను చాలా నిశితంగా పరిశీలిస్తున్నారని, వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ట్రూడో ఓడిపోతాడని, గెలిచేటువంటి అవకాశమే లేదు అని చెప్పి ఎలన్ మస్క్ జోస్యం చెప్పడం జరిగింది. సో ఇది పరిస్థితి.